హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ రేవతి రమేష్. ఈరోజు వీడియో వచ్చేసి హనుమాన్ జయంతి అండి. హనుమాన్ జయంతి ఎలా చేసుకోవాలి, సింపుల్గా అతి తక్కువ ఖర్చుతో అయితే ఈ పూజను అయితే చేసుకుంటే ఎంత తక్కువ ఖర్చుతో అయితే అవుతుందో పూజ, అంత ఎక్కువ లాభాన్ని అయితే ఈ పూజను అయితే పొందుతామండి. హనుమాన్ జయంతి ఏ రోజు వచ్చింది, ఏ రోజు పడింది, టైమింగ్ ఎలా, అలాగే ఏ టైంలో చేసుకుంటే మంచిది, ఇది ఏ రోజున పూజిస్తే మంచిది, అలాగే ఏ సమయంలో పూజించాలి, ఉదయమా లేదా సాయంత్రమా, ఎవరైనా చేయొచ్చా, స్త్రీలు పురుషులు పిల్లలు ఎవరైనా ఈ పూజను అయితే చేసుకోవచ్చండి. ఆ విషయాలన్నిటి గురించి ఈ వీడియోలో అయితే చెప్పుకుందాము. స్వామివారి పూజ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఏ సమయానికి చేయాలి అన్న విషయాన్ని అయితే ఈ వీడియోలోనైతే చెప్పుకుందామండి. అలాగే అందరికీ ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అలాగే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే స్వామివారి పటానికి అయితే ఒక సింధూరం అండి, సింధూరం పూజా స్టోర్లో అయితే దొరుకుతుంది. కుంకుమ కాదు, సింధూరాన్ని తీసుకొని సింధూరంలో కొంచెం నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి కొంచెం ముద్దగా చేసుకున్న తర్వాత ఆ దాంతో స్వామివారి పటానికి అయితే ఇలా బొట్టులతో అలంకరించుకోవాలండి. స్వామివారిని అతి తక్కువ ఖర్చుతో అయితే పూజించుకుంటామండి. అలాగే ఈ రథం చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. అలాగే పెళ్లి కాని వాళ్ళు ఈ పూజ చేస్తే చాలా మంచిది. అలాగే స్వామివారు ఏదైనా సరే ఈ పూజ చేసిన తర్వాతనే కాదండి, ఆ పూజలో పెట్టిన సింధూరం కానివ్వండి, లేదంటే మనం గుడికి వెళ్ళి తెచ్చుకున్న సింధూరం కానివ్వండి, అది మనం బొట్టుగా ధరిస్తే స్వామివారు మన వెంటే నడుస్తారండి. అంత మంచిదన్నమాట. శత్రువుల నుంచి కూడా మనకి ఇది సింధూరం అనేది కాపాడుతుందండి. అంత పవర్ఫుల్ అన్నమాట. అలాగే మనం అనుకున్న పనులు నెరవేరాలి అంటే మాత్రం ఆంజనేయ స్వామి ఈ వ్రతాన్ని అయితే చేసుకుంటే చాలా మంచిదండి. అలాగే శని దోషాలు కానీ ఏమైనా సరే దోషాలు ఉన్నా కూడా పోతాయి. అలాగే ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళు ఇది చేస్తే చాలా మంచిదండి. అలాగే దీనికి ఎక్కువ ఖర్చు కూడా అవ్వదండి. మన దగ్గర ఎర్రని సింధూరం తమలపాకులు ఉంటే చాలండి. స్వామివారికి అంత ఇష్టమైన తమలపాకులు సింధూరం ఉంటే చాలు, ఇంకేం అవసరమే ఉండదు ఈ పూజకి. స్వామివారిని ఈరోజు పూజిస్తే చాలా మంచిదన్నమాట అండి. ఈరోజే ఫస్ట్న సీతమ్మ వారిని దర్శించుకున్న రోజుగా చెప్పబడుతుందండి. అంటే ఆంజనేయ స్వామి లంకలో ఉన్న సీతమ్మ వారిని ఈరోజే తొలిసారిగా చూశారనమాట. అలాగే ఇప్పుడు నేను తమలపాకుని దండగా అయితే 9 ఆకులతో అయితే వేస్తున్నానండి. చిన్న పటం కాబట్టి 9 ఆకులు తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే 11 పెట్టుకోవచ్చు, 108 కట్టచ్చు, అలాగే 51, 21, 101 కూడా కట్టుకోవచ్చండి. ఇలా తమలపాకులు ప్రతి తమలపాకు కూడా స్వామివారి సింధూరంతో అయితే అలంకరించుకోవాలి. అలాగే ఇది ఎప్పుడు వస్తుందండి అంటే శుక్రవారం, డిసెంబర్ శుక్రవారం 13వ తారీఖు ధనత్రయోదశి తిథి రోజు అయితే వస్తుందని. అది త్రయోదశి తిథి 12వ తేదీ రాత్రి 8:20 ప్రారంభమయ్యి 13వ తారీఖు డిసెంబర్ శనివారం 6:17 సాయంత్రము 2024లో అయితే ఇది ముగుస్తుందండి. మీరు ఈ టైంలో మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ డిసెంబర్ 13న అయితే ఈ పూజను అయితే చేసుకోవాలండి. ఉదయాన్నే 7 లోపు అయితే ఈ పూజ చేసుకుంటే ఇంకా మంచిది. మాకు వీలు కాలేదు అనుకుంటే 9 లోపు కూడా చేసుకోవచ్చు. అలాగే ఇంకా వీలు కాలేదు అనుకున్న వాళ్ళు సాయంత్రం 6 తర్వాత లేదా 5:30 తర్వాత అయితే ఈ పూజని 6:17 లోపు అయితే ఈ పూజను అయితే కంప్లీట్ చేసుకోవాలండి. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన నామం శ్రీరామ అనే నామాన్ని అయితే నేను 2 తమలపాకుల మీద అయితే రాసి పెట్టున్నానండి. స్వామివారిని మనం ప్రసన్నం చేసుకోవాలంటే ఈ నామం ఒకటే చాలండి. ఈ నామంతో అయితే స్వామివారిని అయితే మనల్ని హక్కున చేర్చుకుంటారనమాట. అంత ఇష్టమైన నామం అనమాట. నేను ఇక్కడ పూజా మందిరంలోనే వేసుకుంటున్నానండి పీట. ఇలా ఒక పీట వేసుకొని దానిపైన మీకు ఎర్రని అంచు గల అంటే
సింధూరం కలర్లో ఒక పంచ అంచు ఉన్న పంచనైతే వేసుకోండి, లేదంటే అలాగే సింధూరం కలర్ జాకెట్ ముక్కైనా పర్లేదు వేసుకోవచ్చు. లేదు అనుకున్న వాళ్ళు ఇలా ప్లెయిన్గా అయితే పీట వేసి తనపై స్వామివారికి ఎంతో ఇష్టమైన తమలపాకులు, తనపై సింధూర బొట్లు ఉంచి కొంచెం బియ్యం పోసి స్వామివారి పటాన్ని అయితే అక్కడ పెట్టి ఇలా నేను స్వామివారికి తమలపాకులు మాలనైతే వేసి అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన ఎర్రని పువ్వులతో అయితే పూజిస్తే చాలా మంచిదండి. అలాగే నా దగ్గర స్వామివారి ప్రతిమ ఏమీ లేదు, మీ దగ్గర కూడా ఏమీ లేకపోయినా పర్వాలేదు. అందుకే లేదు కాబట్టి లేని వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చండి. ఒక ప్లేట్ని అయితే స్వామివారి ముందు నుంచి శ్రీరామ అనే నామాన్ని రాసాం కదండి, ఆ తమలపాకునైతే ఆ ప్లేట్ మీద ఉంచి నిత్య దీపారాధన కోసం కుందులైతే తమలపాకులు వేసుకొని ఆరాధించుకోవాలండి. అలాగే ముందుగా గణేశుడికి పూజించాలి కాబట్టి ఇక్కడ నేను ఒక ప్లేట్ వేసి అందులో కొంచెం బియ్యం పోసి సింధూరాన్ని వేసి వినాయకుడి విగ్రహాన్ని అయితే పెట్టుకున్నాను. స్వామివారి ముందు శ్రీరామాన్ని రాశాను కదండి, దానిపైన స్వామివారే ముందు పెట్టుకున్నాం కాబట్టి ఆ స్వామివారి నామాలతో అయితే మనం సింధూరంతో అయితే పూజించుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ కొన్ని తమలపాకులను నేను ఇక్కడ ఉంచుతున్నానండి. నేను ఇక్కడ దేనికోసం ఉంచానంటే స్వామివారికి దీపారాధన కోసం. మీ దగ్గర ఇలా ప్రమిద తెచ్చుకొని పెట్టుకోండి, లేదంటే మీ దగ్గర ఏదైనా ఇత్తడిది పెద్దది ఉంటే ఇత్తడిదైనా పెట్టుకోవచ్చు, అలాగే వెండిదైనా పెట్టుకోవచ్చు. అలా మీరు అక్కడ ఒక దీపం కోసం అయితే పెట్టుకోండి. అలాగే స్వామివారిని చెప్పాను కదండి, ఈరోజు అమ్మవారిని అయితే కలిసిన రోజు అనమాట. అందుకే ఈరోజు హనుమాన్ జయంతిగా పిలువబడుతుంది. అలాగే ఇలా ఎర్ర ఒత్తులు ఉన్నవాళ్ళు, సింధూరం కలర్లో ఉన్న ఒత్తులు ఉంటే ఒక 5 ఒత్తులు దీపారాధనకైతే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇందులో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిది. హనుమాన్ వ్రతం ప్రతి ఒక్కరూ చేస్తే చాలా మంచిదండి. ఇది ప్రతి సంవత్సరం మార్గశిర మాసం ధనత్రయోదశి శుక్లపక్షం రోజు అయితే వస్తుందండి. ఈసారి శుక్రవారం డిసెంబర్ 13వ తారీఖునైతే వచ్చింది. అలాగే ఈ పూజ ఎక్కడ చేసుకుంటే మంచిది అంటే స్వామివారు ఎక్కువగా పంపా నది తీరాన అయితే స్వామివారు ఎక్కువగా ఉండేవారటండి. అక్కడ చేసుకుంటే చాలా మంచిది. మనకి ఇప్పుడు నది ఒడ్డున అంటే కష్టం కాబట్టి మీరు కావాలంటే అరటి చెట్టులు మన పెరట్లో కానీ ఎక్కడైనా సరే అరటి చెట్టు ఉంటే అక్కడ పూజిస్తే చాలా మంచిదండి. లేదంటే ఇంకా లేదు అనుకుంటే పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చు, లేదంటే హాల్లోనైనా ఒక పీట వేసి అరటి చెట్లు తెచ్చి అక్కడ పెట్టి పూజించుకోవచ్చండి. నా దగ్గర అరటి చెట్లు ఇక్కడ ఏమి లేవు, నాకు మార్కెట్లో కూడా దొరకలేదు, అందుకని చెప్పి నేను పెట్టలేదు. మీ దగ్గర ఉంటే మీరు అరటి చెట్టు పెడితే చాలా మంచిదండి. ఇలా అరటి చెట్టు పెట్టి ముందుగా వ్రతాన్ని అయితే చేసుకుంటే చాలా మంచిదండి. లేదు అన్న వాళ్ళు హ్యాపీగా స్కిప్ చేసి నాలా దేవుని మూలలో అయితే పెట్టుకుంటే సింపుల్గా చేసుకుంటే ఆ స్వామివారి కటాక్షం అయితే మనకు కలుగుతుందండి. పెద్ద ఇబ్బంది లేదు. ముందుగా అయితే దీపారాధన, నిత్య దీపారాధన అయితే స్వామివారి ముందైతే పెట్టుకున్న దీపాలన్నీ కూడా మనం వెలిగించాలండి. దాని తర్వాతే ఇప్పుడు 5 ఒత్తులు వేసాం కదా, అది వినాయక పూజ అయిన తర్వాత 5 ఒత్తులు అనేది మనం వెలిగించాలి. స్వామివారికి ఎంతో ఇష్టమైన ఎర్ర అక్షింతలు కానీ ఎర్ర పుష్పాలతో కానీ స్వామివారికి అయితే పూజిస్తే చాలా మంచిదండి. అందుకే నేను కొంచెం బియ్యంలో కొంచెం సింధూరం అలాగే కొంచెం ఆవు నెయ్యి కలిపి అక్షింతలుగా చేసి అలా ఎర్రని అక్షింతలుగా చేసి అయితే ముందుగా విఘ్నేశ్వరుడికి పూజించిన తర్వాత అలాగే స్వామివారికి అయితే పూజిస్తున్నానండి. విఘ్నేశ్వరుడు పూజ అయిపోయిన తర్వాత ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ ఈ 5 ఒత్తులను కూడా మనం వెలిగించుకోవాలండి. అగ్గిపెట్టెతో ఎప్పుడు వెలిగించకూడదు. ఏకహారతి లేదా అగరబత్తితో అయితే స్వామివారికి దీపారాధన అనేది చేసుకోవాలి. అలాగే ఇవి ఎప్పుడు కదపాలి అన్న నియమం అయితే నది తీరాన్ని అయితే పర్వాలేదండి, పూజ చేసుకొని వచ్చేస్తాము. లేదు అనుకుంటే అరటి చెట్టు మొదట్లో అయితే చేసుకుంటే స్వామివారికి ఈరోజు అంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంచి అలాగే శనివారం మరుసటి రోజు శనివారం ఉదయం కూడా దీపారాధన చేసిన తర్వాత అయితే కదుపుకుంటే మంచిది. అలాగే నేను
దేవుడి గదిలో చేస్తున్నాను కాబట్టి ఎవరైనా దేవుడి గదిలో చేసేవారికి ఎలాంటి నియమం అయితే ఉండదు. అలాగే నీసు తినకుండా ఉంటే చాలా మంచిదండి ఈరోజంతా కూడాను. శ్రీరామాని ప్లేట్లో పెట్టాం కదండి, అందులో కొంచెం సింధూరం అక్షింతలు ముందుగా స్వామివారు తలుచుకుని వేసుకున్న తర్వాత ఇక్కడ తమలపాకులతో అయితే స్వామివారికి అయితే పూజించాలండి. 108 కానీ 101 కానీ లేదా 51 కానీ లేదా 21 తమలపాకులతో అయితే స్వామివారికి అయితే పూజించాలండి. ఇలా పూజించిన తర్వాత మళ్ళీ లాస్ట్లో ఒక శ్రీరామ అని రాసుకున్నాం కదా, అది కూడా తమలపాకును పెట్టి సింధూరంతో అయితే స్వామివారికి అయితే పూజన అనేది చేసుకోవాలండి. స్వామివారి స్తోత్రాలు ఉంటాయి, హనుమాన్ చాలీసా ఉంటుంది. మీకు గూగుల్లో అయితే PDF చాలానే వస్తాయి స్వామివారి రథం గురించి కొడితే, లేదనుకుంటే పూజ స్టోర్లో కూడా దొరుకుతుంది. ఇలా తమలపాకులతో సింధూరంతో స్వామివారికి పూజ చేసి ఆ స్వామివారి కృపకి అందరూ కూడా పాత్రలు కావాలని కోరుకుంటున్నానండి. ఇలా స్వామివారిని ప్రసన్నం చేసుకుంటే చాలా మంచిది. మాకు ఇవేవి రావు అండి, మేము గూగుల్లో చేయలేదు, పూజ స్టోర్లో కూడా మేము తెచ్చుకోలేదండి అనుకున్నవారు శ్రీరామ అనే నామాన్ని మీకు తోచినన్ని స్వార్లు చెప్పుకుంటూ స్వామివారి మందిరంలోనైతే పూజించుకుంటే చాలా మంచిదండి. 108 తమలపాకులతో అయితే పెట్టి లేదా పెట్టిన తర్వాత సింధూరంతో 108 నామాలు శ్రీరామ శ్రీరామ అని చెప్పి జపిస్తే ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన ఆ స్వామివారి పేరు తలుచుకుంటే చాలు, ఆ స్వామివారు హక్కున చేర్చుకొని అతను మనకి ధైర్యాలని, విజయాలని, అలాగే ధనాలని, అలాగే కష్టాలను కూడా గట్టెక్కిస్తారండి. అంత మంచిదనమాట. ఆ నామం జపిస్తూ ఆ స్వామిని పూజిస్తే మాత్రం అంత మంచి ఫలితం అయితే దక్కుతుంది. ఇలాగే స్వామివారికి ధూప దీప నైవేద్యాలతో అయితే స్వామివారిని ఇలా పూజించుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఖర్చు లేకుండా సింధూరం తమలపాకులతో ఇలా సింపుల్గా ఇంట్లో చేసుకుంటే మంచిది. లేదనుకుంటే తమలపాకుల మాల మీరు గుచ్చి 108 కానీ 101 కానీ 51 కానీ 21 కానీ దండగా చేసి గుడిలో ఇచ్చినా కూడా చాలా మంచిదండి. ఈరోజు స్వామివారి గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే ఇంకా మంచిది. అలాగే ప్రసాదం నైవేద్యం కింద 5 అరటిపళ్ళు స్వామివారికి ఎంతో ఇష్టము. 5 అరటిపళ్ళు కానీ లేదా 5 అప్పాలు లేదా 9 అప్పాలని స్వామివారికి నివేదిస్తే చాలా మంచిదండి. కొబ్బరికాయ కూడా కొట్టి స్వామివారికి నివేదిస్తే ఇంకా మంచిది. అలాగే విఘ్నేశ్వరుడికి నేను బెల్లాన్ని అయితే ఇక్కడ నివేదించాను అన్నమాట. అలా స్వామివారికి అయితే తక్కువ ఖర్చుతో ఇలా సింపుల్గా అయితే స్వామివారి పూజను అయితే మనం చేసుకొని ఆ స్వామివారి ఆశీస్సులను అయితే అందుకుందాం. అందరం కూడా ఈ హనుమాన్ జయంతి అయితే ఎంత సింపుల్గా చేసుకొని ఆ స్వామివారికి చేరువగా అయ్యి విజయాలని, అలాగే అతను ధైర్యాన్ని మనం తెచ్చుకొని మనకి అందిస్తారండి. ఆ కుంకాన్ని మనం పూజా మందిరంలో పూజ అయిన తర్వాత ఆ కుంకాన్ని తీసి మనం దాచుకొని రోజు కూడా పిల్లలకి కానీ మనం కానీ బొట్టుగా ధరించి బయటికి వెళ్తే మన వెంట స్వామివారు అయితే వస్తారండి. అలాగే మీరు ప్రవహించే నీటిలో అయితే ఈ తమలపాకులన్నీ కూడా కదిపిస్తే చాలా మంచిది. అలాగే నేను పూజా మందిరంలో పెట్టుకున్నాను కాబట్టి కదపాలన్న నియమం అయితే లేదు. స్వామివారిని యథాస్థితిలో అయితే పెట్టి నేను పూజించుకోవచ్చు. మీరు కూడా ఇలా దేవుడి గదిలో పెట్టుకుంటే ఇలా చేయండి. తక్కువగా చేసుకోండి. ఆ స్వామివారి ఆశీస్సులు అయితే మనకి నిండుగా అయితే ఉంటాయి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. అలాగే వీడియో ఎండ్ వరకు అయితే చూసి నా ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.